కాంగ్రెస్ వర్సెస్ విపక్షాలు ధాన్యం సేకరణ సన్నబియ్యం కొనుగోలుపై ప్రతిపక్షాల ఆరోపణలు. ఇక 1100 కోట్ల స్కామ్ అని అంటున్న బీజేపీ బీఆర్ఎస్ సెట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్. తప్పుడు ఆరోపణలంటూ కొట్టిపరిస్తున్న మంత్రులు. ఇదే పౌర సరఫరాల శాఖ కేంద్రంగా రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. అధికార విపక్షాలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. ధాన్యం సేకరణ సన్నబియ్యం కొనుగోలు టెండర్లలో 1000 కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని బీజేపీ ఇంతకుముందు చెప్పినట్టే దాదాపు 1150 కోట్ల రూపాయలు ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక ప్రతిపక్షాల ఆరోపణపై కాంగ్రెస్ ఎదురుదాడి స్టార్ట్ చేసింది. ప్రభుత్వంపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. సన్నబియ్యం కొనుగోలు స్టార్ట్ చేయకముందే అవినీతి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా 42 రూపాయల కిలో బియ్యం ఇస్తే కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతిపక్షాలకు రాష్ట్రంలో రాజకీయ మనుగడ లేదని ఉనికి కోసమే తాపత్రయపడుతున్నారని ఎదురుదాడి చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఎవరైనా 42 రూపాయలకు అమ్ముతామంటే మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నటువంటిది కూడా వాళ్ళు చేస్తున్నారంట. ఇక